హలో పేరెంట్స్. మీ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మెయిన్గా. సో ఒక బర్డెన్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ తర్వాత మన మెయిన్ గోల్ మన పిల్లల్ని ఇంజనీరింగ్ చేర్పించాలి అనుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి. మీరు ఇప్పుడు దాకా ఇంకా తర్వాత చేద్దాము, తర్వాత చూద్దాము, ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా టైం ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా దగ్గర పడిపోయింది. ఎవరిని కనుక్కోవాలని యూట్యూబ్లో వీడియోస్ చూస్తా, తెలిసిన వాళ్ళని కనుక్కుంటా, ఫ్రెండ్స్ని కనుక్కుంటా చేస్తూనే ఉన్నారు. కానీ కెరియర్ కౌన్సిలర్ దగ్గరికి రావడానికి మాత్రం ఇంకా వెనకాడుతానే ఉన్నారు. కానీ నేను ఒక కెరియర్ కౌన్సిలర్గా నా మెయిన్ ఉద్దేశం అయితే మీకు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఏ కాలేజ్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన ముఖ్యమైన విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి, కొద్దిగా లెంతీ అవుతుంది. మీరు నిజంగా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి ఇంజనీరింగ్ అడ్మిషన్ జాయిన్ చేయాలి అనుకుంటే సో మీరు 20 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి ఒక అరగంట 20 నిమిషాలు మినిమం మీరు స్పెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిద్ది అని నమ్ముతున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ పిల్లలకి మంచి చేస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. సో మనం మొదటిగా డిస్కస్ చేయాల్సింది ఫస్ట్గా ఇప్పుడు దాకా మనము కాలేజ్ చేరాలి, ఏ కాలేజ్ చేరాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా కాలేజ్ కంటే మనం ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సింది కోర్స్. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్లో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు కొత్త కొత్తగా టెక్నాలజీలే యాడ్ అయిపోతున్నాయి, కొత్త కొత్త కాలేజెస్ వస్తున్నాయి. సో మనము కాలేజీని డిసైడ్ చేసుకొని ఆ కాలేజ్లో ఏదో కోర్సు చేరే కంటే ఫస్ట్ మనము ఏం చేయాలి అంటే కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా యూనివర్సిటీస్ చాలా రకరకాలైన కోర్సులను అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఎలాంటి కోర్సులు అంటే స్పెసిఫిక్గా సేమ్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులు, సర్టిఫికేషన్ కోర్సులు, వొకేషన్ కోర్సులు, ఆన్లైన్ కోర్సులు, స్పెషలైజ్డ్ కోర్సులు, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనము ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి, తరువాత ఏ టైప్ ఆఫ్ కోర్సు చేయాలి అనేది కూడా అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ప్రత్యేకంగా దాని కరికులం ఎలా ఉంది, ఒక్కొక్క యూనివర్సిటీకి ఈ కరికులం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మనము ఏదైనా ఒక స్పెషలైజేషన్ ముందుగానే నిర్ణయించుకుంటే ఆ స్పెషలైజేషన్లో మనం ఇంటర్మీడియట్లో చదివిన సబ్జెక్ట్స్ ఏంటి, అప్పుడు దాకా చదివిన కాన్సెప్ట్స్ ఏంటి, ఇప్పుడు దీంట్లో వచ్చే కాన్సెప్ట్స్ ఏంటి అనేది మనము ముందుగానే చూసుకోవాలి. తర్వాత వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, వాళ్ళు చెప్తారు కాకుండా ఇప్పుడు యూనివర్సిటీస్ కాలేజ్ ప్రతి ఇన్ఫర్మేషన్ని వాళ్ళ వెబ్సైట్లో నమోదు చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఓపెన్ చేసి దాంట్లో ఉన్న కరికులంని కంపారిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ కంపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, యూనివర్సిటీకి కాలేజ్కి ఈ అడ్మిషన్ ప్రాసెస్ కూడా మారిపోతూ ఉంటుంది. సో కొన్ని యూనివర్సిటీలు అయితే వాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని పెడతారు. సో కొంతమంది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద మనకి అడ్మిషన్ ఇస్తూ ఉంటారు. కొంతమంది మెరిట్ బేస్డ్గా మెరిట్ బేస్ మీద మనకి అడ్మిషన్ రావచ్చు. కొంతమంది ఇంటర్మీడియట్ మార్క్స్ మీద, కొంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి తర్వాత ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్స్ పెడుతూ ఉంటారు. సో మనకున్న కొంతమంది మన ప్రొఫైల్ ఏముంది, దాని రెజ్యూమే ఒక షార్ట్ ఫామ్గా అర్థం చేసుకోవాలంటే రెజ్యూమే లాగా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, వాళ్ళ యూనివర్సిటీస్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ ప్రొఫైల్ ఏంటి, ఇప్పుడు దాకా మీరు చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి, ఈ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా తెలుసుకోవాలి. తరువాత ఒక యూనివర్సిటీ కోర్సు మనం సెలెక్ట్ చేసుకుంటే
ఆ కోర్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్లో అవైలబుల్గా ఉంటుంది. మనము అలా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళలేము కాబట్టి ముందుగానే ఒకవేళ వెళ్ళడానికి మనం రెడీగా ఉన్నామా, ఆ లొకేషన్ ఎలా ఉంది, లోకల్ కాలేజెస్కి ఆ లోకల్ యూనివర్సిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా, ఆర్ మన సరౌండింగ్ స్టేట్స్లో నైబర్ స్టేట్స్లో కన్సల్ట్ చేస్తున్నామా, లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చదవటానికి కూడా రెడీగా ఉన్నామా, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అక్కడికి వెళ్ళటానికి ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రైన్, బస్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ప్లెయిన్లో వెళ్ళాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ యూనివర్సిటీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. కొన్ని యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు రీసెంట్గా వచ్చే యూనివర్సిటీస్ జెన్ యూనివర్సిటీస్ ఇవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి అన్నమాట. ప్యాలెస్ల కంటే ఎక్కువగా 300 ఎకరాలు 500 ఎకరాల్లో అని చెప్పి అన్నట్లుగా క్యాంపస్లు అయితే ఉంటున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, మనము మన స్టేట్ నుంచి ఆర్ మన ప్లేస్ నుంచి బయటికి పిల్లల్ని ఫస్ట్ సారి పంపిస్తున్నారు, ఆల్రెడీ హాస్టల్స్లో ఉండే అలవాటు వాళ్ళకి ఉన్నా కానీ మనం వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం అయితే కంపల్సరీ. క్లైమేట్ ఎలా ఉంటుంది, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా వాతావరణంలో పెరుగుతారు, అక్కడ పిల్లలకి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్, ఆ హాస్టల్ కానీ ఆ హాస్టల్లో దొరికే సదుపాయాలు, ఒకవేళ హాస్టల్ నుంచి బయటకు వస్తే ఎన్ని కిలోమీటర్ రేంజ్లో మనకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ వస్తాయి, ట్రైన్ స్టేషన్కి రైల్వే స్టేషన్కి ఎంత దూరంలో ఉంది, ఎయిర్పోర్ట్కి ఎంత దూరంలో ఉంది, ఒకవేళ హాస్టల్లో ఉంటున్నా కూడా హాస్టల్ నుంచి మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలంటే ఎలా ఉన్నాయి, క్యాంపస్ మెయిన్ క్యాంపస్లో చదివిస్తున్నామా, క్యాంపస్ కాకుండా ఇప్పుడు వాళ్ళకి బ్రాంచెస్ కూడా ఉంటాయి అన్నమాట, సిస్టర్ కాలేజెస్ లాగా. మనకి వెబ్సైట్లో చెప్పేటప్పుడు వాళ్ళ మెయిన్ క్యాంపస్ దాంట్లో జరిగిన అచీవ్మెంట్స్ గురించి, అవార్డ్స్ రివార్డ్స్ గురించి పోస్ట్పోన్ మనం పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు అంతా సేమేనండి, ఇదేనండి కొద్దిగా. సో మీకు ఇదే ఉంటుంది, అంతా ఉంటుంది. మీరు ఇక్కడ సీట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. సో మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనుకుంటారు. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే నేను బయటికి చెప్పట్లేదు. యూనివర్సిటీకి ప్రతి డిఫరెంట్ లొకేషన్స్లో కూడా సేమ్ యూనివర్సిటీస్ బ్రాంచెస్ అయితే ఉంటున్నాయి. కానీ మెయిన్ క్యాంపస్ అయితే మాత్రం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్ క్యాంపస్కి ఛాన్స్ దొరికే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మెయిన్ క్యాంపస్ని ప్రిఫర్ చేయడానికి ప్రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత ఈ యూనివర్సిటీస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అకాడమిక్సే కాకుండా ఇంకా కరికులరు, కో కరికులరు, ఎక్స్ట్రా కరికులరు ఇట్లా యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తున్నారా, స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారా, ఎమ్యూనిటీస్ అంటామన్నమాట. ఇలా ప్రతి విషయం గురించి మనమైతే ఖచ్చితంగా మనము ఫోకస్ అయితే ప్రతి విషయం గురించి తెలుసుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్. అన్ని కాలేజెస్ ఒకటిగా ఒకే ఫీ స్ట్రక్చర్ని అయితే మెయింటైన్ చేయవన్నమాట. డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వన్ టైం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి. కొన్ని డిఫరెంట్ ఫేజెస్లో కండక్ట్ చేస్తూ ఉంటాయి. డిఫరెంట్ ఫేజెస్లో అడ్మిషన్ దొరికినప్పుడు దాని ఫీ స్ట్రక్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. కాలేజ్ ఫీ స్ట్రక్చర్ గురించి కంపారిజన్ కూడా మనకు చేసుకునే ఫెసిలిటీ అనేది మన గూగుల్లో డిఫరెంట్ పోర్టల్స్లో అయితే మనకి ఫెసిలిటీ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒక ఫీ స్ట్రక్చర్ చూసుకునేటప్పుడు మెయిన్ కోర్స్కి ట్యూషన్ ఫీజుకి ఇంత అని చెప్తారు. తర్వాత ఎడిషనల్గా ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, లైబ్రరీ ఛార్జెస్ ఎట్లా ఉన్నాయి, ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఒకవేళ హాస్టల్లో ఉన్నట్లయితే ఇంకా ఎంత ఎక్స్ట్రా అవుతుంది. హాస్టల్లో కూడా డిఫరెంట్ షేరింగ్స్ ఉన్నాయి అనమాట. మనము సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, మనం తీసుకునే ఫెసిలిటీస్ని బట్టి కూడా ఈ ఎక్స్పెన్సెస్ అనేది మారిపోతాయి. ఫస్ట్ మనం చూసేటప్పుడు యూనివర్సిటీలో మెన్షన్ చేసిన ఫీ స్ట్రక్చర్ ఒకటే తీసుకొని ఒకే ఒక సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు అనుకొని రెడీ అయిపోతాం మెంటల్గా. కానీ ఇవన్నీ తీసుకునేసరికి ప్రతి ఇయర్ ఒక మినిమము 50,000 నుంచి 1,00,000 రూపీస్ మనకి ఎక్స్ట్రా పెరిగినా కూడా ఓవరాల్గా 4 ఇయర్స్కి వచ్చేసరికి మనకి మినిమం 4 to 5 లాక్స్ వరకు చేంజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పేరెంట్స్ అందరూ ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉండలేకపోవచ్చు. సో వాళ్ళని కన్సిడర్ చేసుకొని ముందుగానే మెంటల్గా మనం హై
ఎస్టిమేషన్ పెట్టుకుంటే తక్కువ అయితే ఇంకా మంచిదే. సో మెంటల్గా ప్రిపేర్ అవుతారు అనే ఉద్దేశంతోనే ఈ పాయింట్స్ని మీకు ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే మనం ముందుగానే కనుక్కోవాలన్నమాట. ఇంకేం ఛార్జెస్ ఉంటాయి, ఒక్కోసారి ఫస్ట్ ఇంతే అని చెప్తారు, తర్వాత నెక్స్ట్ ఈ పేమెంట్ చేయాలి, ఫస్ట్ సెమిస్టర్లో ఇంత పే చేయాలి, ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, రకరకాలైన ఇన్ఫర్మేషన్ తర్వాత అయితే చేస్తారు. వన్స్ మనము జాయిన్ అయిన తర్వాత ఇక మనమైతే నో చెప్పడానికి అయితే లేదు. సో అప్పుడు ఇబ్బంది పడే ముందు ముందుగానే ఒక ఎస్టిమేషన్ చేసుకోవడం మంచిది. తర్వాత ఆ ఫీ స్ట్రక్చర్ని అందరూ ఎఫర్ట్ చేయలేకపోతే ఆ ఫీ స్ట్రక్చర్కి స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయా, ఏదన్నా గ్రాంట్స్ ఉన్నాయా, మనకి స్పాన్సర్స్ ఉన్నారా, స్కాలర్షిప్స్ కూడా కండిషన్స్ అనేది అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. అందరికీ మెరిట్ మీద వచ్చే స్కాలర్షిప్స్ ఉంటాయి, వాళ్ళ రిజర్వేషన్ కోటాను బట్టి వచ్చే స్కాలర్షిప్స్ ఉంటాయి, మన గర్ల్స్కి అయితే ప్రత్యేకంగా స్కాలర్షిప్స్ ఉంటాయి. అంతేకాకుండా యూనివర్సిటీని కోర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని మా కోర్స్ని టీచ్ చేసే ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది, అకాడమిక్ డేటాబేస్ ఎలా ఉంది, ఆ ప్రొఫెసర్స్ చేసిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు కాలేజ్ వెబ్సైట్లో ఇప్పుడైతే కంపల్సరీ నమోదు చేయటం అనేది కంపల్సరీ అయింది. సో ఒకవేళ లేకపోయినట్లయితే మనకు అడిగే హక్కు కూడా ఉంది. సో దాన్ని కూడా మొహమాట పడకుండా ఎంక్వైరీ అయితే చేయండి. తర్వాత జనరల్గా పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, అక్కడ వెళ్ళి ఈ కాలేజ్ మంచిదేనా, ఎవరన్నా రికమెండేషన్స్కి ఈ స్టూడెంట్స్ నెంబర్స్ ఉన్నాయా అని వాళ్ళనే డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు పేరెంట్స్. ఇది జనరల్గా నేను చూసిన ఒక విషయం అనమాట. ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, ఎవరైనా వాళ్ళకి వెళ్ళి మీ ప్రోడక్ట్ మంచిదా అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రోడక్ట్ మంచిదనే చెప్తారు కదా. సో ఒకవేళ ఏదన్నా మీరు యూట్యూబ్లో అయినా వేరే అదర్ సోషల్ మీడియాస్లో అయినా రికమెండేషన్స్, స్టూడెంట్ రివ్యూస్ చూసినా కూడా ఒకసారి ఆలోచించండి. ఆ స్టూడెంట్ ఎంతవరకు హానెస్టీగా అది ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఆ స్టూడెంట్ మీద కూడా ప్రెషర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా నెగెటివ్ అయితే చెప్పరు కదా. పాజిటివ్గా వాళ్ళకి సపోర్టివ్గా చెప్పే వాళ్ళ వీడియోస్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది అలా అని చెప్పి ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించండి చెప్పడం కాదు. నేను చెప్పేది ఏంటి అంటే, మీ అంతటా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. క్యాంపస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. క్యాంపస్ విజిట్ చేసినప్పుడు ర్యాండమ్గా ఎవరో ఒక స్టూడెంట్ కంపల్సరీగా మీకు కనిపిస్తారు. ఆ స్టూడెంట్స్ని ఖచ్చితంగా అడగండి. ఇప్పుడు దాకా మేబీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అవ్వండొచ్చు, థర్డ్ ఇయర్ అవ్వచ్చు, వాళ్ళకి అయితే ఖచ్చితంగా కాలేజీల గురించి అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ సీనియర్స్కి ఎంతవరకు క్యాంపస్ అనే ఫెసిలిటీస్ వచ్చాయి, ఏమేం కంపెనీస్ వస్తాయి, మినిమం ఐడియా అవుతుంది. ఆ స్టూడెంట్కి తెలియకపోతే ఇంకో నలుగురు స్టూడెంట్స్ని ఖచ్చితంగా మీకు మీరుగా కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని ఆ రిజల్ట్ మీదే మీరు డెసిషన్ తీసుకోండి. కానీ 100% ఏ కౌన్సిలర్స్ చెప్పినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పినా, ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా మీ వ్యాలిడేషన్ మాత్రం మీరే చేసుకోవాలి. తర్వాత ఎవరిని ఏమనుకున్నా కూడా కష్టమే కానీ చేయగలిగింది ఏమీ లేదు. సో రిక్రూట్మెంట్ హిస్టరీ ఎలా ఉంది, అల్యూమిని నెట్వర్క్ ఎలా ఉంది, ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మెయిన్ క్యాంపస్ ఇందాక చెప్పినట్లు క్యాంపస్లో ఎవరో ఒకళ్ళకి వస్తే వాళ్ళు మేబీ అది ఈ ఇయరే వచ్చి ఉండకపోవచ్చు, అది లాస్ట్ 2 years బ్యాక్ అవ్వచ్చు, 3 years బ్యాక్ అవ్వచ్చు, 4 years బ్యాక్ కూడా వచ్చు. వాళ్ళు అవన్నీ మెన్షన్ చేయరు అనమాట. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక 60 lakhs ప్యాకేజ్ వచ్చింది, లేకపోతే 20 lakhs ప్యాకేజ్ వచ్చింది, అదే హైలైట్ చేసుకొని ప్రతి ఇయర్ అదే ప్రమోట్ చేసుకుంటారు. సో మనము అది చూసి ఎంతవరకు నిజం అనేది వ్యాలిడేషన్ చేసుకోవటం మాత్రం అది మీ చేతుల్లోనే ఉంది. అది ఈ ఇయర్ స్టూడెంట్కే వచ్చిందా, అది లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చే స్టూడెంట్ది, అలా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చింది, ఏదో ఒక స్టూడెంట్కి ఒక 50 lakhs 1 crore ప్యాకేజ్ వచ్చినంత మాత్రాన ఇంకా ఆ కాలేజ్ని మన పిల్లలకి వచ్చేసిద్ది అనేది నమ్ముకోవటం అనేది అయితే సరైన పద్ధతి కాదు. సో ఎంతమంది దీన్ని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది అని అనేకంటే యావరేజ్ ప్యాకేజ్ స్టూడెంట్కి, ఐ మీన్ ఆ యూనివర్సిటీలో ఎంత వచ్చింది, ఈ ప్యాకేజ్ మెన్షన్ చేసింది బ్రాంచ్ టు బ్రాంచ్ అనేది కూడా వేరే అవుతూ ఉంటుంది. కొన్ని కాలేజెస్ అయితే ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు అన్ని బ్రాంచెస్ వాళ్ళని ఫేర్ జరిగిద్ది అనమాట. క్యాంపస్ ఫేర్ జరిగినప్పుడు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి
ఫెసిలిటీ వచ్చి ప్రొవైడ్ చేస్తారు. కొన్నిసార్లు ఏ క్యాంపస్‌లో ఉండేది ఆ క్యాంపస్‌కే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఈ క్యాంపస్ నుంచి ఆ క్యాంపస్‌కి వాళ్ళే స్టూడెంట్‌ని తీసుకెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేపిచ్చేటట్లు కూడా యూనివర్సిటీస్ చేస్తాయి. సో, మీరు ఎన్ని క్వెషన్‌లు ఆ డౌట్‌లు మీరు ముందుగానే రైట్ చేసుకొని, మీరు ఎన్ని డౌట్‌లు ముందే క్లారిఫై చేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఈ ఈ ఒక్కోసారి మనం ఇప్పుడు ఎలా ట్రెండింగ్ అయిపోయిందంటే ప్లేస్‌మెంట్స్ అని చెప్పి. ప్లేస్‌మెంట్స్ చూడొద్దు అనైతే నేను ఖచ్చితంగా చెప్పను. ప్లేస్‌మెంట్స్ అయితే ఖచ్చితమే. అలా అని చెప్పి ప్లేస్‌మెంట్స్ కోసం అని చెప్పి మీరు పరిగెత్తొద్దు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాల్సిందే. కాలేజ్ ర్యాంకింగ్ ఎలా ఉంది? ఎందుకంటే కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్‌ని మన గవర్నమెంట్ డిఫరెంట్ ర్యాంకింగ్స్‌తో ఆహ్, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తా ఉంటారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అంటారు. నాక్ అక్రిడేషన్ అంటారు. ఇవి మెయిన్‌గా యూనివర్సిటీస్‌కి చాలానే ఆ యూనివర్సిటీలో కండక్ట్ చేసే కోర్సులకు కూడా గవర్నమెంట్ ర్యాంకింగ్స్ ఇస్తుంది. దాన్ని ఆహ్, కూడా మనము కన్సిడర్ చేసుకోవాలి. ర్యాంకింగ్ బెంచ్ మార్క్ ఈ ర్యాంకింగ్స్ కూడా ప్రతి ఇయర్ అనేది వేరీ అవుతా ఉంటుంది. సో, లేటెస్ట్ ర్యాంకింగ్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. సో, లాస్ట్ ఇయర్ కొన్ని యూనివర్సిటీస్ అయితే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొద్దిగా ఇంకా పెర్ఫార్మన్స్ బాగా ప్రొవైడ్ చేసి ఆహ్, ర్యాంకింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేసుకోవటం అంటే కిందసారి ఒక థర్డ్ ర్యాంక్‌లో ఉన్నట్లయితే ఇప్పుడు ఈ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే సెకండ్ ర్యాంక్‌కెళ్ళటం. అది ఆల్రెడీ సెకండ్‌లో ఉంటే ఫస్ట్ ర్యాంకింగ్‌లో ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ ర్యాంక్‌లో ఉన్న యూనివర్సిటీ నెక్స్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ ఇయర్ ఉన్నది ఈ ఇయర్‌కొచ్చేసరికి ఇంకా తక్కువలోకెళ్ళింది. అంటే ఫోర్త్ ర్యాంక్‌కి, ఫిఫ్త్ ర్యాంక్‌కి ఎలా జరుగుతుంది? ఇది జస్ట్ 1 ఇయర్ డేటానే కాకుండా మీరు ఎన్ని ఇయర్స్ డేటాని ఎక్కువగా అనలైజ్ చేయగలిగితే అంత మంచిది మీకు. సో, డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడైనా మీరు, మీ పిల్లలు కలిసి తీసుకునేదే. ఎవ్వరికీ దానికి బాధ్యులనైతే చేయమాకండి. అది మంచైనా, చెడైనా బాధ్యత మీరే తీసుకోవటం ఎంతో ఉత్తమమైంది. తర్వాత స్టూడెంట్ లైఫ్ ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ యూనివర్సిటీస్‌కి నేషనల్ లెవెల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ జరిగి అడ్మిషన్ ప్రాసెస్ కూడా నేషనల్ లెవెల్‌లో జరుగుతున్నప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ జాయిన్ అవుతా ఉంటారు. ఇప్పుడు దాకా మనము ఇంటర్మీడియేట్‌లో ఉండేది కాలేజెస్ అంతా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వాటిని ఏ టు స్పూన్ ఫీడింగ్ అంటారనమాట. ఇప్పుడు దాకా మనం ఆ స్టేజ్‌లో ఉండి ఇప్పుడు కాలేజ్‌కెళ్ళిన తర్వాత మీరు ఎన్ని లక్షలు కట్టారు అనే దానికంటే, మీరు ఎంత ఓన్‌గా సెల్ఫ్ స్టడీకి ప్రిఫరెన్స్ ఇస్తన్నారు అనేది మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్‌నైతే ప్రిపేర్ ఎందుకంటే ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ ఉండండి, ఎంత ర్యాంకింగు, ప్లేస్‌మెంట్స్, ఎంత హిస్టరీ ఉన్నా కూడా యూనివర్సిటీస్, కాలేజెస్‌లో పిల్లలకి మనకి ప్రతిదీ వాళ్ళే చెప్పాలి అనేది మాత్రం జరగదు. సో, వాళ్ళు చెప్పరు అని చెప్పట్లేదు. వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా మీ అంతట మీరే నేర్చుకోవాలి. లైబ్రరీ ఫెసిలిటీస్‌ని తీసుకొని, సీనియర్స్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని, ఇంకా ఆన్‌లైన్‌లో కంటెంట్ తీసుకొని, సో, ఇప్పుడు దాకా మనము బాగా ఒక సిస్టమాటిక్ పొద్దున్నుంచి ఎళ్ళిపోతా ఉంటాం. చాలామంది పిల్లలు ఇక్కడ ఏమవుతారు అంటే, ఫ్రీడమ్ వచ్చేసింది అని ఫీల్ అవుతారు. ఫస్ట్ ఇయరే కదా! ఎంజాయ్ చేద్దాం లైఫ్‌ని. ఇంకా నెక్స్ట్ ఇయర్ చదువుతాము అనే ఉద్దేశంతో కొంతమంది ట్రాక్ తప్పే ఛాన్సెస్ కూడా ఉంది. సో, పేరెంట్స్ మెయిన్‌గా హాస్టల్స్‌లో పిల్లల్ని చదివించాలి అనుకునేవాళ్ళు. సో, అక్కడికెళ్ళిన తర్వాత పిల్లలు పాడైపోయారు అనేది వాళ్ళ మీద బ్లేమ్ చేసే కంటే, మన పిల్లల్ని మన కంట్రోల్‌లో మనమే ఉంచుకోవాలి. సో, వాళ్ళకి ముందుగానే వాళ్ళతో డిస్కస్ చేయాలి. మంచి, చెడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఆహ్, అర్థం చేసుకోగలరు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా మనం ఇవ్వాలి. ఎంతసేపటికి మన కంట్రోల్‌లో పెట్టుకునే దానికంటే వాళ్ళకి కొద్దిగా బాధ్యతనైతే మనం నేర్పించాలి. తర్వాత ఇవన్నీ మనం ఎంత గూగుల్ చేసినా, డిఫరెంట్ ఆన్‌లైన్ సోర్సెస్‌లో చూసినా ఎవరో ఒకళ్ళు ఎక్కువగా మనం చేసేదేంటంటే మన ఫ్రెండ్స్ పిల్లలు అక్కడ ఆల్రెడీ చదువుతున్నారు. తెలిసిన వాళ్ళ పిల్లలు అక్కడ ఆల్రెడీ చదువుతున్నారు. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ అడ్మిషన్ వచ్చింది. ప్లేస్‌మెంట్ వచ్చింది. అబ్బాయి అక్కడ చదివి జాబ్ చేస్తున్నారు. అదంట, ఇదంట అని ఒక ఇండైరెక్ట్ వేలో మరి ఒకళ్ళ ద్వారా, ఇంకొకళ్ళ ద్వారా, ఇంకొకళ్ళ ద్వారా ఈ సమాచారం అయితే మన దగ్గర దాకా వస్తుంది. ఇప్పుడు దాకా ఎ 90% పేరెంట్స్ అయితే చేసేది అదే. నమ్మొద్దు అనట్లేదు.
ప్రత్యక్షంగా మీరైతే కంపల్సరీ యూనివర్సిటీని ఆర్ కాలేజ్‌నైతే విజిట్ చెయ్యండి. అది విజిట్ చేయటానికి అడ్మిషన్ కోసం ఆ రోజు వెళ్లి పేమెంట్ చేసేసి అడ్మిషన్ తీసుకునే రోజు అడ్మిషన్ చేసే బదులు, ఆ డెసిషన్‌కి వచ్చే ముందే మీరు యూనివర్సిటీని కంపల్సరీ విజిట్ చేయాలి. యూనివర్సిటీ విజిట్ చేయటానికి కూడా ఒక్కోసారి ఫార్మాలిటీస్ ఉంటాయి. సో, వాళ్ళకి పర్మిషన్స్ ముందే తీసుకొని ఏ టైంకెళ్ళాలి, ఎప్పుడెళ్ళాలి అని చెప్పైతే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి పేరెంట్స్ మీరు వెళ్ళడం కాదు. మీతో పాటు కంపల్సరీ స్టూడెంట్స్‌ని కూడా ఆ విజిట్‌కి కంపల్సరీ తీసుకువెళ్ళండి. ఇద్దరు పేరెంట్స్ వెళ్ళండి. పేరెంట్స్ స్టూడెంట్‌తో ఓపెన్‌గా డిస్కస్ చేయండి. మంచేముంది? చెడేముంది? వాళ్ళకెలా అనిపిచ్చింది? వాళ్ళ ఒపీనియన్ అయితే కంపల్సరీ స్టూడెంట్ ఒపీనియన్ అయితే కంపల్సరీ మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చదివేది వాళ్ళు. మీరు మనము ఒక 10% మనీ పెట్టడం వరకే మన బాధ్యత. 4 ఇయర్స్ వాళ్ళు చదవాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళ ఉండే అక్కడ ప్రెషర్ ఇప్పుడు మీరు అనుకుంటాం మనం ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నాం వాళ్ళేమి చదవట్లేదు అనేది. ఇప్పుడున్న డిమాండ్‌ని బట్టి, కాంపిటీషన్ వరల్డ్‌ని బట్టి స్టూడెంట్స్ మీద కూడా చాలా రకాలైన ప్రెషర్స్ ఉన్నాయి. ఒక గోల్‌ని సాధించాలని ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రెషర్ తీసుకునే వాళ్ళున్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. సో, రకరకాలైన స్టూడెంట్స్ మనకి చిన్నగా కనిపించొచ్చు. కానీ వాళ్ళ ఏజ్‌కి, వాళ్ళ సిట్యుయేషన్‌కి అవి కొద్దిగా పెద్దవిగానే ఉంటాయి. వాళ్ళని మనము అర్థం చేసుకోవాలి. వాళ్ళని ప్రెషర్ చేసే బదులు వాళ్ళకొక ఫ్రెండ్లీగా ఉండి, మనం వాళ్ళకి సజెషన్స్, వాళ్ళ అభిప్రాయాల్ని అలానే ఎట్ ది సేమ్ టైమ్ మొత్తం 100% డెసిషన్ మేకింగ్ వాళ్ళకి ఇవ్వమనైతే నేను చెప్పట్లేదు. ఒక కోఆర్డినేషన్ అనైతే పేరెంట్‌కి ఆహ్, పిల్లలకి మధ్య ఖచ్చితంగా ఉండాలి. స్టూడెంట్ లైఫ్ అబ్జర్వేషన్ ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ కల్చర్ వచ్చేస్తుంది. పిల్లలు ఫ్రీడమ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఎంత మంచిగా ఉన్నా పియర్ ఇన్‌ఫ్లూయెన్స్ పక్కన ఫ్రెండ్స్‌ని చూసి వీళ్ళు ఇన్‌స్పైర్ అయ్యే ఛాన్సెస్ అయితే టీనేజ్ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అన్నమాట. మీరు ఫోకస్ అనేది పేరెంట్స్ ఎందుకు ఈ కాలేజ్‌కెళ్తున్నాం? మన మెయిన్ గోల్ ఏంటి? ఎంత కష్టపడి ఇష్టపడి మీరు పిల్లల్ని చదివిస్తన్నారు. మీరు ఏదో మేమెంతైనా కష్టపడతాము. మా పిల్లలకి మా కష్టం తెలియకూడదని చాలామంది పేరెంట్స్ అనుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే మాత్రం మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది అలా అని చెప్పి ప్రతి విషయం వాళ్ళకి ఏదో భూతత్వంలో పెట్టి చూపించడం కంటే, వాళ్ళకి ఖచ్చితంగా ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం, వాళ్ళ మంచి కోసమే కష్టపడుతున్నాం. ఈ ఈ అనేది వాళ్ళకి తెలియచేయాలి అనేదైతే నా పర్సనల్ ఒపీనియన్. ఇవన్నీ చూసుకుంటా ఉంటాం. ఇప్పుడేమైనా చేస్తామంటే, ఒక కోర్స్ అనుకోని, ఒక యూనివర్సిటీ అనుకోని ఆల్రెడీ మనం డిసైడ్ అయిపోతాం. కానీ, మన ఆహ్, సెలక్షన్ ప్రాసెస్‌లో, అడ్మిషన్ ప్రాసెస్‌కి వెళ్ళినప్పుడు, మనము అనుకున్నట్లుగా ర్యాంకింగ్స్ మనకి అడ్మిషన్ చాయిస్‌లో రాకపోవచ్చు. సో, అప్పటికప్పుడు ఇంకేంటి అని ఆలోచించే బదులు కంపల్సరీగా బ్యాకప్ ప్లాన్ అనేదైతే ఖచ్చితంగా ఉండాలి. అది కోర్స్‌కి ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ కాలేజెస్‌కి ఉండే. సో, నా సజెషన్ ఏంటి అంటే మినిమమ్ 3 కోర్సెస్ టు 5 కోర్సెస్. మినిమమ్ 3 కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్, 5 కాలేజెస్, యూనివర్సిటీస్ అనైతే మల్టిపుల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ముందుగానే మనము బ్యాకప్‌లో మన మైండ్‌లో ప్రిపేర్ అయిపోయి ఏ ఒక ఎస్టిమేషన్‌కైతే ఖచ్చితంగా రావాలి. సో, ఈ ప్రాసెస్‌లో కొద్దిగా టైమ్ కన్జ్యూమింగ్ అయినా కానీ, ఒక మీకు పోను వెళ్ళే కొద్దీ ఒక స్ట్రెస్‌నైతే తగ్గిస్తుంది. ప్రస్తుతానికి అది స్ట్రెస్‌ఫుల్‌గా ఓవర్‌వెల్మింగ్ అంటే చాలా విషయాలు ఇన్నిటి గురించి ఆలోచించాలా? ఇవన్నీ ఆలోచిస్తే అసలు నిజంగా అడ్మిషన్ దొరికిద్దా? ఎవరు ఆలోచిస్తారు? తర్వాత ఆలోచిద్దాం అనే ధోరణిలో ఉంటే మాత్రం ఇబ్బంది పడేది మీరే. సో, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇప్పుడు కొద్దిగా ఒక ఇబ్బంది పడినా ఎక్కువ టైము అందుకని ఎప్పుడైనా మేము కౌన్సిలర్స్ పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి చెప్పేది ఏంటి అంటే, ఒక 9థ్, 10థ్ నుంచే అసలు మనము ఒక ఎస్టిమేషన్‌కి రావాలి. ఒక ప్లాన్ అయితే అలా అని చెప్పి అదే ప్లాన్ 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కాదు. ఒక రఫ్ ఎస్టిమేషన్ మనము ఈ కోర్సులకి వెళ్ళాలి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఇది అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ఈ కాలేజెస్ ఇక్కడున్నాయి. సో, దానికి ఈ 9థ్, 10థ్ నుంచి వచ్చే పేరెంట్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే మాత్రం వాళ్ళకి నేనిచ్చే ఒక హంబుల్ సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు దాకా మనకి సమ్మర్ బ్రేక్‌లో కానీ, హాలిడేస్‌లో కానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి ఊరులకి వెళ్ళాలి అని చెప్పి ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాం. ఇక నుంచి వాటిలో ఈ యూనివర్సిటీస్ ఆర్ కాలేజ్ విజిట్‌ని చేయటం కూడా ఒక ప్లాన్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు అన్నీ మనము విజిట్ చేసే ఛాన్స్ కుదరదు. టైము ఉండదు. అంత ఏది జరగదనమాట. సో, ఇవన్నీ కంపల్సరీ బ్యాకప్ ప్లాన్ ముందుగానే షెడ్యూల్ మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు హాస్టల్స్‌లో ఉంచే పిల్లలనైతే అక్కడ సెక్యూరిటీ ఎంతవరకు ఉంది? ఇప్పుడైతే హాస్టల్స్‌లో గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్‌లో ప్రత్యేకంగా ఎవరిని పడితే వాళ్ళకి రాకుండా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఫేస్ రికగ్నిషన్ అనమాట. సో, డిఫరెంట్ ముందైతే ఐడీ కార్డ్ చూపించడము అలా ఉండేది. ఇప్పుడైతే ఫేస్ రికగ్నిషను అన్ని కాలేజెస్‌కి వచ్చి ఉండదు. సో, అసలు సెక్యూరిటీ గురించి ఆలోచించుకోవాల్సిన బాధ్యతయితే మన మీదే ఉంటుంది. సో, ఇంకా ఇన్ఫార్మ్డ్ కెరియర్ చాయిసెస్ ఇవన్నీ ఒక పేరెంట్‌గా మీకు తెలుసుకోవటం అనేది ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటుంది. సో, ఈ సిట్యుయేషన్ ఇప్పుడు మనము మొహమాట పడకుండా ఎక్స్‌పర్ట్ గైడెన్స్ తీసుకోవటం, సీనియర్ కౌన్సిలర్స్, ట్రైన్డ్ కెరియర్ కౌన్సిలర్స్ ఆహ్, ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఆహ్, తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసే మనీ ఈ యొక్క 20,00,000, 40,00,000 మీరు పెట్టగలగొచ్చు మేబీ. ఆ పెట్టిన దానికి యూజ్‌ఫుల్ అవ్వాలి అంటే మీరు పే చేసే ఒక ఫ్యూ థౌసండ్స్, హండ్రెడ్స్ అనేది దాని ముందు కంపేర్ చేసుకుంటే చాలా నెగ్లిజిబుల్. సో, చాలా క్లారిటీ వస్తుంది. ఒక రోడ్ మ్యాప్ వస్తుంది. సో, మీరు ఇన్వెస్ట్ చేయటానికి కౌన్సిలర్స్‌ని కన్సల్ట్ చేయడానికి ఇంకా మొహమాట పడుతున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. సో, నేను రజనీదేవి షైన్ కెరియర్స్ నుంచి ఆల్వేస్ పిల్లలకి మంచి ఇన్‌పుట్స్, మంచి ఇన్ఫర్మేషన్, గైడెన్స్ ఇవ్వటానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉన్నాను. సో, మీకు ఎలాంటి సహకారం కావాల్సినట్లయితే మొహమాట పడకుండా ఆహ్, సో, ఆహ్, నన్ను కన్సల్ట్ అవ్వటానికి ఆహ్, చేయండి. ఆహ్, లింక్స్ అనేది ఆల్రెడీ బయోలో ఉంటున్నాయి. డిఫరెంట్ వీడియోస్, పాస్ట్ వీడియోస్ మీరు మై బిజినెస్ పేజ్ మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు నన్ను కలవకపోయినా పర్లేదు. వేరే కౌన్సిలర్స్‌నైనా కలవండి. ఖచ్చితంగా మాత్రం కలవండి. ఎందుకంటే మీ పిల్లలు ఆహ్, మంచిగా కాలేజ్‌లో అడ్మిషన్ జరిగి హ్యాపీగా ఉండాలి. మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి. వాళ్ళు ఉండాలి అనే ఒక మంచి ఆశయంతోనే ఈ వీడియోనైతే చేస్తున్నాను. సో, ఇప్పుడు దాకా మీరు ఆహ్, పేషెన్సీతో ఈ వీడియో ఇక్కడి దాకా చూసినట్లయితే చాలా చాలా థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టయితే మాత్రం కమెంట్‌లో పోస్ట్ చేయండి. నేను ఆహ్, ఖచ్చితంగా ఉంటాను. సో, టేక్ ద రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైమ్. ఎందుకంటే మీ ఎనర్జీని, టైమ్‌ని, వాల్యుబుల్ టైమ్, మనీని అన్నెసెసరీ కెరియర్స్‌లో ఇన్వెస్ట్ చేసి తర్వాత బాధపడే బదులు ఇప్పుడు ఒక 40 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్ సెషన్స్ కెరియర్ కౌన్సిలర్‌తో కన్సల్ట్స్ చేస్తే మీ లైఫ్ ఈ 4 సంవత్సరాలే కాదు, మీ ఫ్యూచర్ అంతా ఖచ్చితంగా ఒక వేరే లెవెల్‌లో ఉంటుందని చెప్పడంలో మాత్రం నాకు సందేహమే లేదు. సో, ఇంకా మొహమాట పడినట్లయితే ఒక ఆహ్, సెషన్ ముందు అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకొని పేమెంట్ చేయటానికి అవకాశం అయితే ఉంది. సో, ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తూ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఫ్యూచర్.